నందమూరి తారక రామారావుకు నివాళులర్పించిన గద్దె రామ్మోహన్. అన్న నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో ఉన్నప్పుడు ఆయనతో పాటు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ఉండటం నా అదృష్టమని గద్దె రామ్మోహన్ అన్నారు. నందమూరి తారక రామారావే సంక్షేమ పథకాలను దేశంలో మొదటిసారిగా మొదలుపెట్టారు. పేద ప్రజల సంక్షేమం కోసం వందల పేజీలు రాయకుండా కూడు, గూడు, గుడ్డ అనే మూడు నినాదాలతో ముందుకు సాగిన మహానాయకుడు ఎన్టీఆర్. ఒక రాజకీయ పార్టీని స్థాపించి ముఖ్యమంత్రిగా పనిచేసి ఎన్టీఆర్ గాని ఆయన కుటుంబ సభ్యులు కానీ ఒక్క చిన్న మచ్చ కూడా లేకుండా జీవించారు అని తెలిపారు. అదే తరహాలో తాను కూడా ఎన్టీఆర్ స్ఫూర్తిగా ముందు సాగుతున్నానని, అది ఆయన నేర్పిన విలువలకు తాత్కారం. కానీ ఒకాయన తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని లక్షల కోట్లు దోచుకున్నారు అని ఆరోపించారు. నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఆయన ఘనమైన నివాళులర్పిస్తూ నందమూరి తారక రామారావు గారిని గురించి ఎన్నిసార్లు చెప్పినా ఇంకా చెప్పవలసింది చాలా ఉంది. అదేవిధంగాను గతంలో మాకు బాగా గుర్తు, ఆయన ఉదయం వెళ్ళి ఒకసారి చూసి ఆయన దర్శించుకున్న తర్వాత మళ్ళీ వెనక్కి వస్తే 2 గంటలకు మళ్ళా బెంకేస్తాయి. ఎన్నిసార్లు చూసినా తనివి తీరని కోపం నందమూరి తారక రామారావు. ఆయన జీవితం ఒక పుస్తక భండాగారం. ఆయన పుట్టిన దగ్గర నుంచి ఆయన బాల్యం చూసుకున్నా, లేకపోతే చదువుకునే రోజు చూసుకున్నా, ఆ తర్వాత ఉద్యోగం చేసే రోజు చూసుకున్నా, లేకపోతే సినీ ప్రముఖుడిగా చూసుకున్నా, రాజకీయ ప్రముఖుడు అన్నింటిలో కూడా చరిత్రలే ఉంటాయి తప్ప చిన్న మచ్చ కూడా లేని వ్యక్తి, అంటని వ్యక్తి నందమూరి తారక రామారావు. ఆయన రాష్ట్రంలో రాజకీయ అనుభవం ఏమాత్రం లేకపోయినా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ భారతదేశం మొత్తం అమలు పరిచేవి ఉన్నాయంటే అది గ్రేట్నెస్ ఆఫ్ ఇండియా. అలాగే నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆ పసుపు కలర్ చూసుకున్నా, లేదా కార్మికుడి చక్రం చూసుకున్నా, రైతు దున్నే నాగలు చూసుకున్నా, పేదవాడు ఉండే ఇల్లు చూసుకున్నా, ఆ మూడిట్లోనే ఈ రాష్ట్రం యొక్క విధానం అంతా కూడా కనపడుతుంది. అంతేకాదు ఆయన మొట్టమొదటి మీలాంటి జర్నలిస్ట్ అందరూ మీరు రాజకీయ పార్టీ పెడుతున్నారు, ఏంటి మీ ఎజెండా అన్నప్పుడు కూడు, గుడ్డ, నీడ అని చెప్పి 3 మాటల్లో శ్రీకృష్ణుడు నోరు తెరిస్తే తల్లికి విశ్వమంతా కనపడిందని చెబుతారే, ఆ విధంగా ఆయన నోట్లో వచ్చిన 3 మాటలు ఆ రోజున ఈ రోజున ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరికి అవసరమైన మాటలు ఆ 3 ఇన్ని పుస్తకాల పాటు ఎజెండాలు పెట్టి ఏదేదో రాసే కంటే ఆ 3 మాటల్లో అంత పరమార్థం ఉన్నది. అది గొప్పతనం నందమూరి తారక రామారావు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా శాసనసభ్యుడిగా ఉండే అదృష్టం, అరుదైన అదృష్టం నాకు కలిగింది. అది నా జీవితంలో మరుపురాని క్షణాలు. ఆయన రాజకీయాలు ఉన్నంత వరకు ఆయన ఆశయాలు ఇవాళ మన ఆరాధ్య దైవం, ఆంధ్రుల అభిమాన నటుడు, తెలుగుదేశం వ్యవస్థాపకుడు మన నందమూరి తారక రామారావు గారి వందన సందర్భంగా మేము తెలుగుదేశం నాయకులు, శ్రేణులు ఆయనకి ఘన నివాళులు అర్పిస్తున్నాం. అంతేకాకుండా రామారావు గారి గురించి చెప్పుకున్నా తప్పే. ఆయన యొక్క పాఠ్య పుస్తకం, ఆయన జీవితం ఎన్నో కష్టాలు ఎదుర్కొని సినీ రంగంలో ఒకటం లేని మహారాజులాగా వెలిగి, అంతేకాకుండా రాజకీయ రంగంలో కూడా ఎదురులేని నాయకుడిగా నిలిచిన ఏకైక నాయకుడు ఆయన. ఏ రంగంలో ఉన్నా ఆయన అగ్రగామిగా నిలిచారు. అటువంటి వ్యక్తికి మేమందరం వారసులు ఉన్నందుకు, అటువంటి వ్యక్తి పెట్టిన పార్టీలో మేమందరం కుటుంబ సభ్యులైనందుకు అది మా గర్వకారణం. అది మాకు దక్కిన గౌరవం. ఆయన సంక్షేమం అంటేనే వాళ్ళ పెన్షన్ అనే విధానం పుట్టిందే రామారావు గారి మదిలో నుంచి. వాళ్ళు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ రామారావు గారి ఆధ్వర్యంలోనే ప్రారంభించింది. అటువంటి ఆశయాలను తెలుగుదేశం పార్టీ మన నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూడా అనుసరిస్తా క్రమం తప్పకుండా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న మహానుభావుడు ఏం కోర్టుని పార్టీ పెట్టారో కానీ ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్న కార్యకర్తలు, నాయకులు అన్నదండలతో మళ్ళీ పునర్వైభవం పొందుతారు. నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజైనా వర్ధంతైనా ప్రతి ఒక్కళ్ళు స్మరించుకునే ఈ ప్రపంచంలో ఏ వ్యక్తినైనా
2 పర్యాయాలు స్మరించుకోబడే వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. మాకు బాగా గుర్తు, నందమూరి తారక రామారావు ఉండగా ఆయన దగ్గరకు పొద్దున్నే వెళ్తే 2 గంటల తర్వాత మళ్ళీ వెళ్ళి కలవాలనిపించేది. అలాంటి గొప్ప ఆకర్షణీయమైన వ్యక్తి నందమూరి తారక రామారావు. ప్రతి సంవత్సరం ఆయన వర్ధంతులు, జయంతులు ఎంతో ఉత్సాహంగా చేసుకుంటా ఉన్నాం. ప్రతిసారి కూడా ఆయన మాట్లాడుకుంటా ఉన్నాం. ఎన్నిసార్లు మాట్లాడినా ఇంకా మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అని ఒక పెద్ద పుస్తక భండాగారం ఏదైనా ఉందంటే నందమూరి తారక రామారావు జీవితం. ఒక సామాన్యమైన కుటుంబంలో పుట్టిన వ్యక్తిగా అటు సినీ ఫీల్డ్లోనూ, లేకపోతే ఒక వ్యక్తిగా చిన్నప్పుడు ఆయన చేసిన పనులు కూడా చూస్తే ఖచ్చితంగా ఆ మనిషి అవతార పురుషుడు అనేదానికి అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి. ఆ రోజుల్లోనే సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో జరుగుతున్న లంచాల విధానాన్ని చూసి ఇలాంటి ఉద్యోగంలో చేయకూడదని చెప్పి రాజీనామా చేసి బయటకు వచ్చింది నందమూరి తారక రామారావు. అదేవిధంగా సినీ ఫీల్డ్లో క్రమశిక్షణతో ఏ నిర్మాత నష్టపోకూడదు, ప్రతి నిర్మాత కూడా